తెలంగాణ సాధకుడు, తెలంగాణ కారణ జన్ముడు, తెలంగాణ అభివృద్ధి పదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలను నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్లో ఘనంగా జరిపినాం. ఈ వేడుకలకు జిల్లా ప్రజల తరపున కేసీఆర్ గారికి శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరము, పండ్ల పంపిణీ అన్నీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారు నాడు ఆంధ్ర పాలకులు తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేస్తూ ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ చూసి కరెంటు విషయంలో కూడా కేసీఆర్ లేఖ రాసి అప్పుడున్న చంద్రబాబు నాయుడు సీఎం స్పందించకుంటే తెలంగాణ ప్రజలకు 4 కోట్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సాధించే వరకు తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా కేసీఆర్ ప్రాణం పోవుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో తెలంగాణను జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టికల్ 3 ప్రకారం, అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెట్టించి ఆ రోజు 2004లో తెలంగాణ సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. మేము కూడా ఢిల్లీలో కేసీఆర్ గారితో ఆ రోజు ఉన్నాం. కేసీఆర్ గారు ఒకటే చెప్పిర్రు, నేను సమైక్యాంధ్ర నుంచి వెళ్తున్నా, తెలంగాణ తీసుకొని వచ్చే తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడతాను శపథం చేసి మరి కేసీఆర్ గారు తెలంగాణ సాధించుడు. కాబట్టి తెలంగాణ సాధించినాక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంను భారతదేశంలోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నంబర్ 1గా నిలిపిన వ్యక్తి మన కేసీఆర్ గారు. అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి. కాబట్టి ఈరోజు రాముడికి అరణ్యవాసం లెక్క కేసీఆర్ కూడా కొన్ని అరణ్యవాసంలో అఘాయిత్యము ఈ ఆర్ఆర్ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. మంచి రోజులు వస్తాయి ఖచ్చితంగా. కేసీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉన్నానని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రేవంత్ రెడ్డికి మా జిల్లా ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, తెలంగాణ సాధించకుంటే కేసీఆర్ గారు నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా? చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.